ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైనటువంటి అంశాల మీద మనం ప్యానెల్ డిస్కషన్స్ అయ్యాయి. ఈరోజు మరో అత్యద్భుతమైనటువంటి టాపిక్, అది ఫ్రీ విల్ వర్సెస్ కర్మ అంశం మీద భీమనేని వంశీకిరణ్ గారి నేతృత్వంలో గొప్ప మాస్టర్స్ని మనం ఈరోజు ఆహ్వానించుకుందాం వేదిక మీదకి. భీమనేని వంశీకిరణ్ గారు సద్గురు ఫౌండేషన్ సార్ని మన కరతాళ ధ్వనులతో స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాము. వీరి నేతృత్వంలో ఈరోజు ప్యానెల్ డిస్కషన్ స్పీకర్స్ వచ్చేసి డిఎన్లే స్వర్లత గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్. మేడం వెల్కమ్. స్పిరిచువల్ సైంటిస్ట్ శ్రీనివాస గారు. గట్టిగా చప్పట్లతో మనం మన స్పీకర్స్ని ఆహ్వానించుకుందాము. మన పత్రిజీ ఫిలిమ్స్ ద్వారా పత్రి సార్ బయోగ్రఫీ తీస్తున్నటువంటి ధ్యాన వెంకట్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాము. మన ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫర్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చంద్రశేఖర్ గారిని మనం సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. చప్పట్లు. సో ఎంతో అద్భుతమైనటువంటి అంశం ఫ్రీ విల్ వర్సెస్ కర్మ. ఇక నుండి ఈ ప్రోగ్రామ్ని నడిపించవలసిందిగా భీమనేని వంశీకిరణ్ గారిని కోరుతున్నాను. మీరు చప్పట్లు కొడితే అద్భుతంగా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ జ్ఞానసభ పిఎస్ఎస్ఎంలో ప్రారంభించినప్పటి నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక మాస్టర్ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్తా ఉంటారు, అదొక విధానం. ఇందులో ఒక్కొక్క మాస్టర్కి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు టైం ఉంటుంది. కరెక్ట్గా 3 నిమిషాల్లో వాళ్ళు ఒక్కొక్క టాపిక్ మీద మేము ప్రశ్నలు అడగడం, వాళ్ళు చెప్పడం, ఎక్కువ సబ్జెక్టు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కలిసి ఈ జ్ఞాన సభని, ఈ జ్ఞాన మదనాన్ని పాల్పంచుకుంటున్నందుకు ఈ మాస్టర్స్ అందరికీ మరొకసారి మనం ధన్యవాదాలు చెప్దాం, థ్యాంక్ యూ చెప్దాం. సో ఈరోజు టాపిక్ ఫ్రీ విల్ జోన్ అండ్ కర్మ, లా ఆఫ్ కర్మ. ముందుగా ఫ్రీ విల్ జోన్ అంటే మన యొక్క ఆత్మ నిర్ణయం. మన ఆత్మకు ఒక స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. నువ్వు ఎటువంటి జీవితం ఎంపిక చేసుకుంటావు, ఎటువంటి కర్మలు తీసుకుంటావు, ఎటువంటి కష్ట నష్టాలు లాభాలు సుఖాలు తీసుకుంటావు అన్నది వారికి ఇవ్వబడుతుంది. ఆత్మకి స్వేచ్ఛ ఉంటుంది అనమాట. అయితే ఆ స్వేచ్ఛ దాటితే మళ్ళీ కర్మ ఎంటర్ అవుతుంది. అది విచిత్రం. ఇక్కడ స్వేచ్ఛ ఇచ్చిన యూనివర్స్, ఇక్కడ కర్మ ఇచ్చింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి, అసలు దానికి దీనికి సంబంధం ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు మనం చర్చలో తెలుసుకుందాం. ముందుగా మరి మనందరికీ సీనియర్ మాస్టర్ స్వర్లత మేడం గారు, వారి గురించి తెలుసుకుందాం. దాని గురించి మీరు చెప్పచ్చు. ఫస్ట్ ఫ్రీ విల్ జోన్ అండ్ కర్మ. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. కర్మ గురించి అందరికీ తెలుసు. ఏంటి కర్మ అనేది? ఇది ఒక పని అని, మనం ఏ పని చేస్తే దాని ఫలితం వస్తుంది అని మన అందరికీ తెలుసు. దాని ద్వారానే మన ఆలోచనలు కానీ, భావాలు కానీ, భావ వ్యక్తీకరణ కానీ, వీటన్నిటి ద్వారా మనం ఏదైతే చేస్తామో, పని ఏదైతే చేస్తామో ఆ పనికి తగ్గ ఫలితాన్ని నెక్స్ట్ టైం నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది యూనివర్సల్ లా అన్నమాట. లా ఆఫ్ కర్మ అనేది యూనివర్సల్లో 12 నియమాలు ఉన్నాయి. ఈ 12 నియమాలలో ఇది ఒక నియమం. ఇక్కడ ఏం చెప్తుంది అంటే, నువ్వు ఏ విత్తనాన్ని అయితే నాటుతావో ఆ ఫలితాన్ని పొందుతావు. అంటే మనము మామిడి పండు తినాలనుకుంటే మామిడి విత్తనాన్నే నాటాలి. వేప విత్తనాన్ని నాటితే వేప పళ్ళే వస్తాయి. కాబట్టి ఇది నీవు నిర్ణయించుకున్న నిర్ణయము అని చెప్పబడుతుంది లా ఆఫ్ కర్మలో. మీరేం చెప్తారు ఫ్రీ విల్ జోన్ అండ్ కర్మ అంటే? ఫ్రీ విల్ అంటే నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. కర్మ అంటే గత జన్మల ఫలితం ఏదైతే ఉందో ఈ జన్మకి కారణం అవుతుంది. ఈ జన్మకి అంటే ఇక్కడ ఎలా ఉండదంటే 99% గత జన్మల సారము ఈ ఫ్రీ విల్ ఉపయోగించుకుని మిగిలిన 1% ఏదైతే ఉందో నువ్వు చాయిస్ అది ఏ విధంగా మార్చుకుంటావు ఆ కర్మ అనేది నీ ఇక్కడున్న ఈ స్వేచ్ఛా క్షేత్రాన్ని అర్థం చేసుకొని, ఫస్ట్ ఏంటంటే ఈ భూమి అనేది ఒక స్వేచ్ఛా క్షేత్రం, అందరికీ ఫ్రీ విల్ ఇవ్వబడింది. ఇది నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఏది చెయ్యాలో ఏది చేయకూడదని అర్థమవుతుంది. నువ్వు ఏ చేసినా దాని యొక్క పర్యవసనం అనేది ఈ ఇన్కార్నేషన్లో కానీ తర్వాత ఇన్కార్నేషన్లో కానీ నువ్వు అనుభవిస్తావు. గట్టిగా చెప్పలు కొద్దాం. చక్కటి సందేశం ఇచ్చారు. తర్వాత ఆచార్య శ్రీనివాస్ గారు ఏం చెప్తారో చూద్దాం. ఫ్రీ విల్ కర్మ ఈ రెండు లా ఆఫ్ పారాడాక్స్ అంటాం. అంటే విచిత్ర విరుద్ధ సిద్ధాంతం. ఈ రెండు టాపిక్స్ కూడా
ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కర్మ సిద్ధాంతం ఉంది, కానీ కర్మ సిద్ధాంతం లేదు. భగవద్గీతలో నువ్వు మహాపాపాత్ముడు కన్నా మహాపాపాత్ముడు అయినా ఒక జ్ఞాన వీచికతో నీ కర్మలన్నీ దగ్ధమవుతాయని చెప్పాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మను. మహాపాపాత్ముడు కన్నా మహాపాపాత్ముడు అయినా కూడా ఎన్ని జన్మల్లో ఎన్ని కర్మలన్నా చేయి ఈ క్షణం ముందు వరకు కూడా, కానీ ఒక్క జ్ఞాన వీచిక ఆ కర్మలన్నింటినీ తుడిచిపెట్టేస్తుంది అన్నాడు. ఆ జ్ఞాన వీచిక అనేది స్వేచ్ఛ యొక్క విస్తృత రూపాన్ని తీసుకొస్తుంది ఆ జ్ఞాన వీచిక అనేది. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో, స్పిరిచువల్ సైన్స్లో చాలా విస్తృతమైన సబ్జెక్ట్ కర్మ సిద్ధాంతం అనేది. కాబట్టి మనము కర్మ సిద్ధాంతాన్ని ఈ రెండింటిని ఎప్పుడు ఫ్రీ విల్ అప్లై అవుతుంది, ఎప్పుడు కర్మ అప్లై అవుతుంది అన్నది మన ప్రయాణంలో మనం నేర్చుకుంటాము. సో దాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ మనం ఈ కర్మచక్రం నుంచి బయటకు వచ్చేయాలి. అంటే నేను కర్మని ఎలా చూస్తున్నానంటే, సో ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడం, మిమ్మల్ని అందరినీ కలవడం, ఇదంతా కర్మ. సో ఈ కర్మ నేను చేయాలా వద్దన్నది నా ఫ్రీ విల్. కొంచెం జోయల్గా ఉన్నాను. ఎస్ సార్, ఎస్ ఆఫ్ కోర్స్. సో అలా మీతో కలిసి ఇక్కడ నేను ఈ స్టేజ్ పంచుకోవాలి. జోక్ వేయడం అనేది మీ ఫ్రీ విల్. అది సో ఫ్రీ విల్తో కర్మ చేయడం, కర్మ ఎట్లాగో చేస్తాం, ఆ కర్మ చెయ్యాలా వద్దని ఫ్రీ విల్ మనకుంది. సో నేను వశిష్ఠ గౌతమ్కి రావడం అన్నది కర్మ, రావాలా వద్దనే ఫ్రీ విల్ నాకుంది. రాకుండా కూడా నేను ఉండొచ్చు. ధ్యానం చెయ్యాలా వద్దా అనే దానికి సంబంధించిన అంతా తెలుసు నాకు, కానీ ధ్యానం చేయకుండా కూడా ఉండే ఫ్రీ విల్ ఉంది. ధ్యానం చేసి డెవలప్ చేసుకునే ఫ్రీ విల్ కూడా చేతిలోనే ఉంది. సో నేను అనుకోవడం కర్మ అండ్ ఫ్రీ విల్ రెండు రైలు పట్టలాగా సమాంతరంగా వెళ్తాయని నేను అనుకుంటున్నాను. సూపర్. ఇప్పుడు ముందుగా నిజంగానే ఇది ఎలా ఉందంటే, కర్మ ఫ్రీ. పిల్లవాడికి ఫోన్ ఇచ్చారు, ఫోన్లో వాడు హాయిగా ఆడుకోవచ్చు, చూడుకోవచ్చు. మళ్ళీ దానిలో మళ్ళీ లిమిటేషన్స్ ఉంటాయి. వాడు ఏమన్నా పనికి మళ్ళీ చూస్తే వాడిది అంతం. ఇలాగ మనకి ఫ్రీ విల్ ఉంది, ప్లస్ కట్టడి ఉంది, రెండు ఉన్నాయి. సరే మేడం, ఇప్పుడు మీరు సీనియర్ మాస్టర్, ఈ ఫ్రీ విల్ని ఉపయోగించుకొని మీరు ఎంత దూరం మీ లైఫ్లో ఎన్నో సాధించారు. మీరు మళ్ళా అవే కర్మ రూపంలో ఎదురొచ్చినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? అంటే ఇక్కడ మనకి స్వేచ్ఛ అనేది ఇవ్వబడుతోంది, అంటే చూపించబడుతోంది. రెండు మార్గాలు చూపించబడుతోంది. కర్మ మార్గము, స్వేచ్ఛా మార్గము రెండు చూపించబడుతూ ఉంటాయి. ఒకవేళ నేను స్వేచ్ఛా మార్గంలోకి వెళ్ళాను అనుకోండి, అక్కడ తీసుకున్న నిర్ణయాలు మనసుతో తీసుకున్నప్పుడు మనసు నుంచి మళ్ళీ నేను కర్మకి దిగడం జరుగుతుంది. మనసుతో అంటే ఇక్కడ స్వేచ్ఛ అని చెప్పబడినప్పుడు నేను మనసు ద్వారా నేను ఆ పని చేయొచ్చు, ఆ ఆలోచన చేయొచ్చు, లేదా బుద్ధి ద్వారా చేయొచ్చు, లేదా ఆత్మ ద్వారా చేయొచ్చు. ఒక్కొక్క ద్వారా చేసినప్పుడు నేను ఎలాంటి ఫీలింగ్స్ తీసుకుంటున్నాను అనేది నా జర్నీ నాకు చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ జర్నీలో ఒకవేళ నేను ఇబ్బంది పడ్డాను అనుకోండి, అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నేను తీసుకున్న నిర్ణయం నేను మనసు ద్వారా తీసుకున్నది, ఇది ఆత్మ ద్వారా తీసుకున్నది కాదు. అంటే నాకు ఆ స్వేచ్ఛ ఉంది కదా, ఫ్రీ విల్లో నాకు ఆ స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు నేను దీన్ని సరి చేసుకోవాలి, మనసుని సరి చేసుకోవాలి. ఎప్పుడైతే నేను ఆత్మ ద్వారా తీసుకుంటానో, ఆ ఫ్రీ విల్ని నేను ఎప్పుడైతే దాని జోన్లోకి నేను వెళ్తానో, నేను తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదని నేను అర్థం చేసుకున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పేది మనసుతో చేసింది ఫ్రీ విల్ జోన్లో కర్మ అవుతుంది, ఆత్మ చేసింది కర్మ కాదు. ఇది షార్ట్ కట్లో అర్థం చేసుకోవాల్సిందే. సరే, ఇప్పుడు అలాగైతే ఇప్పుడు మీరు గత జన్మలో ఒక మనసుతో చేశారు, అది ఈ జన్మలో కర్మై కూర్చుంది. సో ఈ జన్మలో మీరు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారు, అది ఆత్మతో క్రియేట్ చేసుకున్నారు. దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మనసు ఆత్మ ఎలాగా, ఆత్మతో అసలు ఎలా చేస్తాం? ఓకే, ఇప్పుడు నేను కొన్ని విషయాలు, ఒక బిజినెస్ అనో ఇంకొకటనో నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు నేను నా ఆత్మ ద్వారా చేసిన మహాద్రష్ట అనే ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మహాద్రష్ట అని నేను ఒక యూనివర్సిటీని పెట్టాలనుకుంటున్నాను. దాని నుండి నేను ఎప్పుడూ వెనక్కి రాలేదు. మిగిలిన నా బుద్ధిని ఉపయోగించో, మనసుని ఉపయోగించో కొన్ని పనులు, నా పర్సనల్ పనులు ఇంకోటో నేను చేసినప్పుడు నేను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. బట్ నా ఆత్మ ద్వారా చేసిన నిర్ణయాలు, తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడా నేను దానికోసం శ్రమ అనేది పడకుండానే నేను ఫ్రీ జోన్లోకి వెళ్ళగలుగుతున్నాను.
మీకు ఎలా తెలుస్తుంది ఇది ఆత్మతో తీసుకుంటున్నామా మనసుతో తీసుకుంటున్నామని ఎలా డెసిషన్ తీసుకుంటారు, ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎలా ఐడెంటిఫై చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్లో మనకు అది ఏమీ అర్థం కాదు. ఎందుకంటే మనం అంతా నేర్చుకునే పదంలో ఉన్నాం కాబట్టి. ఎప్పుడు అర్థమవుతుందంటే సాధన పెరిగిన కొద్దీ, సాధనలోకి వెళ్తున్నప్పుడు అందరికీ అర్థమవుతుంది. నా ఒక్కదానికనే కాదు, నేను మనసుతో ఉన్నానా ఆత్మతో ఉన్నానా అని ప్రతి ఒక్కరికి సాధనా సమయంలో అర్థమైపోతుంది. అది వ్యక్తిగతంగా తెలుసుకోవాలి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. చెప్పలు కూడా అద్భుతమైన పాయింట్ ఇది. మీకు ఇదొక సంఘటన చెప్తాను. గౌతమ బుద్ధుడు తన భిక్షువులకి చెప్పేవాడు, ఎవరు ఏ ఆహారం ఇచ్చినా తీసుకోవాలి, ఎండిన రొట్టె ఇచ్చినా తీసుకోవాలన్న భావంతో చెప్పేవాడు. అప్పుడు ఆనందుడు అడిగాడు, ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే వాళ్ళు మాంసం పెడితే ఏం చేయాలి అని అడిగాడు. ఆనందుడు అడిగితే బుద్ధుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ఆత్మతో స్వీకరించి అన్నాడు, మనసు లేని స్థితిలో స్వీకరించి అన్నాడు. ఇది మామూలుగా అర్థం కాదు మామూలు వాళ్ళకి. తర్వాత ఆచారం ఎలా వచ్చిందో చెప్పనా? ఇప్పుడు ఆచారం ఉంది, బౌద్ధ భిక్షుల్లో మాంసం తినే ఆచారాలు ఉన్నారు, మాంసం తినేవాళ్ళు ఉన్నారు. మేము అమరావతిలో, గుంటూరు జిల్లా అమరావతిలో కాలచక్రం పెట్టారు. దాదాపు అది 2004 అనుకుంటా. అప్పుడు నేను ఇంకా చిన్న 7th ఇంటర్ చదువుతున్నాను. ధ్యాన చక్రం కాదు వాళ్ళది, కాలచక్రం అని వేరే వాళ్ళది, బౌద్ధ భిక్షులది. దలైలామా వచ్చారు ఆ ప్రోగ్రాంకి. నాకంత ఆశ్చర్యం అంటే వాళ్ళు అన్ని జంతువులు తినేశారు, కప్పలు తిన్నారు, అన్ని తినేశారు వాళ్ళు. ఆ నేపాలి బౌద్ధ భిక్షులు మాంసం తింటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి వీళ్ళు బౌద్ధ భిక్షులు తింటున్నారు కదా అంటే, అందులో ఒక అతన్ని అడిగా నేను. అప్పటికి నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఆట ఏజ్ అనుకుంటా. అతను అడిగాను, మీరు ఎలా తింటున్నారంటే మనసు లేని స్థితిలో తింటున్నామని చెప్పాడు. అంటే బుద్ధుడు చెప్పిన సిద్ధాంతం ఇటువైపు తిరిగిపోయింది. దీన్ని మించిన ఆత్మవంచన ఉంటుందా చెప్పండి? అంటే తినేటప్పుడు నేను స్వీకరించట్లేదు, నా ఆత్మ స్వీకరిస్తుంది అనుకుంటే చాలు, దోషం అంటదని వాళ్ళు రాసేసుకున్నారు. ఇవన్నీ సదుపాయ శాస్త్రాలు అనమాట. మనకే ఎన్ని తెలివితేటలు ఉంటాయి, యూనివర్స్కి ఇంకా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. అయితే నీకు ఇచ్చే కర్మ కూడా ఆత్మస్థితిలో అనుభవించంటది. అది అసలు ఎప్పుడు అదే చేస్తూ ఉంటాం. ఆత్మస్థితిలో తీసుకున్నది కానీ ఏదన్నా కానీ మన అనుభవంలోకి తీసుకున్నప్పుడు ఆత్మస్థితి కనుక లేకపోతే దీన్ని పెయిన్ గా తీసుకోవాల్సిందే. ఆత్మస్థితిలో ఉన్నప్పుడేమో దాన్ని లెసన్ గా తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం, చక్కటి వివరణ ఇచ్చారు. సో మిత్రులారా, అర్థమైందిగా? ఈ డిమికి లేకండి ఆత్మైనా శరీరమైనా నష్టపోయేవాడు తాలూకా ఎఫెక్ట్ నువ్వు తీసుకోవాలి. అది ఆత్మ తీసుకుంటుందా మనసు తీసుకుంటుందా అని యూనివర్స్కి లెక్కలు అనవసరం. తర్వాత శేఖర్, మరి నీ లైఫ్ లో నువ్వు ఫ్రీ విల్ జోన్ ఉపయోగించుకొని ఎక్కడన్నా బొక్కబారలో పడ్డావా? అంటే నా జీవితంలో ఎక్కడ అలాంటి సంఘటన ఏమి ఎదురవ్వలేదు పర్సనల్ ఎక్స్పీరియన్స్లో. కాకపోతే మీరు అడిగిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పత్రి గారు చెప్పిందే, ఒక సందర్భంలో ఇంటర్వ్యూ చేశాము. ఈ ఫ్రీ విల్ అనేది స్వేచ్ఛ అని ఎంతవరకు ఉపయోగించుకోవాలనేది క్వశ్చన్ అడిగాం పత్రి గారు. అడిగితే ఏం చెప్పాయంటే, ఈ భూమి మీద ఎగ్జామ్ హాల్ ఇది, ఈ భూమి ఎగ్జామ్ హాల్ ఇది, ఇక్కడ నీకు స్వేచ్ఛ లేదు. ఎగ్జామ్ హాల్లో స్వేచ్ఛ ఉంటుందా? ఇస్తే నీకే ఇబ్బంది. నువ్వు ఇక్కడ ఏం ఎగ్జాము, ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్స్, ఒక వ్యవహారం, ఇవన్నీ టోటల్గా నువ్వు అది ఏర్పరచుకున్నావు. ఒక యజమాని దగ్గర పన్నోడిగా బతకాలా, లేదా నువ్వే యజమానిగా ఉండాలా అనేది ఇదంతా నువ్వే అక్కడ ఏర్పరచుకున్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు స్వేచ్ఛ ఇవ్వాలి, ఇవ్వకూడదా? ఎగ్జామ్ హాల్లో ఇవ్వకూడదు. అక్కడ 3 గంటలు రాయాల్సిందే ఎగ్జామ్. అట్లాగే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే, నేను పెళ్లి చేసుకున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. నువ్వే పెట్టుకున్నావు, అది నువ్వు తప్పించుకోవడానికి ఏమి లేదు, నువ్వు అది రాయాల్సిందే. వేరే లోకాల్లో అనేక సిలబస్లు మీరు నేర్చుకుని, అనేక పాఠాలు అక్కడ నేర్చుకుని, ఇక్కడ మీరు ఎగ్జామ్ రాయడానికి వచ్చారని, భూమి అనేది ఒక పాఠశాల అని చెప్పి పత్రికలు చెప్పారు. అది మనం తీసుకోండి. ఇకపోతే ఫ్రీ విల్, ఇంత శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు లా ఆఫ్ పారాడాక్స్ 2 పట్టాలు. ఒకటి కర్మ అయితే, లా ఆఫ్ పారాడాక్స్ ఏంటంటే విచిత్ర విరుద్ధ సిద్ధాంతం. ఆధ్యాత్మికత 6 సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది. 5 సిద్ధాంతాలు ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటాయి. విచిత్ర విరుద్ధ సిద్ధాంతం మాత్రం టోటల్ ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీకు స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది. ఎలాగంటే, నాకేం గుర్తుకొస్తుందంటే, ప్రతీది చేయాలని ఉంటుంది, ప్రతీది ఉపయోగించుకోవాలని ఉంటుంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా చేయాల్సింది ఏంటి అంటే, ఇందాక కొంతమంది మహానుభావులు ఉన్నారు, ఎంతోమందిని చంపుంటారు, ఆ కర్మ ఉంటుంది కదా. కానీ వాడు రాజమార్గంలోకి వచ్చాడు అనుకోండి, వెంటనే అది అంటే రాజమార్గం అంటే మనం చేసే ఆనాపానసతి ధ్యానమే.
ఇప్పుడు అతనికి చేయడానికి హక్కు ఉందా లేదా? మొన్నటిదాకా అతను చంపేశాడు, కనపడిన వాళ్ళందరూ చంపేశాడు. ఉంది వాడికి, చేసుకోవచ్చు. ఇందాక చెప్పేది అదే, సరిగ్గా ఈ క్షేత్రాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇతను రాజమార్గం గుండా వచ్చినందుకు, ఇతను ఈ ఫ్రీ విల్ ఉపయోగించుకున్నందుకు ఆ కర్మ, అతను శ్రీనివాస్ గారు చెప్పింది, ఆ జ్ఞానం అనేది ఎప్పుడైతే వచ్చి అతనిలో ఉద్భవించిందో ఆ కర్మలో దగ్నం అవుతాయి అనేది అతను ధ్యానం చేయడం అతను ఫ్రీ విల్, చేయకపోవడం కూడా అతను ఫ్రీ విల్. లేదా వెంకట గారు చెప్పినట్టుగా అది అంటే నువ్వు తీసుకునే యాక్షన్ బట్టి ఉంటుంది. అంటే పెళ్లి చేసుకోవటం అన్నది నీ ఫ్రీ విల్, ఇప్పుడు నీ భార్య అన్నది కర్మ. అక్కడ తేలింది అంటే ఎగ్జామ్. థ్యాంక్ యూ, నైస్. చెప్పలు కొడదాం శేఖర్కి, అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఆచార్య శ్రీనివాసన్ అడుగుదాం. అంటే మీ లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మీరు ఫ్రీ విల్ జోన్ ఉపయోగించుకొని ఎందులో దూకారు, అది కర్మ ఎలా చుట్టుకుంది, అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, మీరు చెప్పొచ్చు, ఓపెన్గా చెప్పొచ్చు. ఫ్రీ విల్లో ఉన్న కర్మలో ఉన్న బొక్క బొరలో పడుతూ ఉంటాం. జీవితం అంటేనే తప్పదు అది. ఫ్రీ విల్లో తీసుకున్న కర్మలో ఉన్న కొన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. ఉదాహరణకి నడక నేర్చుకోవాలి. నడక నేర్చుకోవాలి వద్దా? ఖచ్చితంగా నడక నేర్చుకోవాల్సిందే, మోకాళ్ళు పగలాల్సిందే. అలాగే మనం ఈ బొక్క బోర్లా పడడం అనేది జర్నీలో ఒక భాగం. కాకపోతే ఈ ఫ్రీ విల్లోకి వచ్చాక ఏమవుద్దంటే, మనకి ఇంకా కర్మ చేస్తున్నాము, ఫలితం వస్తుంది, కర్మ ఫలితము ఈ జోన్ నుంచి బయటకు వచ్చేస్తాం. అక్కడ చేయడం ఒకటే ఉంటుంది, ఎఫర్ట్ ఒకటే ఉంటుంది, రిజల్ట్తో పని లేదు. మనం చెప్పాలనుకున్నది చెప్తాము, వింటున్నారా లేదా అనేది మీరు వింటున్నారా లేదా అనేది రిజల్ట్. అది మీరు వింటున్నారా లేదా అనేది నాకు సంబంధం లేదు, నేను చెప్పాల్సింది చెప్తున్నానా లేదా అనేది నా సంబంధం. ఈ జోన్కి వచ్చేస్తాం మనం. కాబట్టి మనకి బొక్క బోర్లా పడ్డం అనేది కూడా స్కూల్లో పాఠం కదా. కాబట్టి బొక్క బోర్లా పడతాం ఖచ్చితంగా. ఉదాహరణకి నేను ఒక సినిమా చేశాను. సినిమా చేసినప్పుడు, సినిమా చేయాలని చిన్నప్పటి నుంచి కోరిక నాకు. సినిమా చేయాలంతే, డైరెక్టర్ గానో లేకపోతే యాక్టర్ గానో ఇంకో రకంగానో. నేనేం చేశానంటే, నాకు అన్ని టాప్ సెలెక్ట్ చేసుకోవడం ఇష్టం, అందుకని ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేసుకున్నాను అందులో, డబ్బులు లేకుండానే. అది బొక్క బోర్లా పడ్డం అంటే ఏంటి? నష్టపోయాం. ఆ నష్టపోవడం అనేది ఎప్పుడైతే ఫ్రీ విల్ అర్థమైందో ఆ నష్టం మనకి నష్టం కాదనమాట. మామూలుగా ఫ్రీ విల్ అర్థం కాలేదనుకోండి, ఆ కర్మ సిద్ధాంతంలో ఉన్నామనుకోండి, దాన్ని ఏడుస్తూనే ఉంటాం ఈ రోజు వరకు కూడా. ఎప్పుడైతే మనకు ఫ్రీ విల్ అర్థమైందో అప్పుడు పోతే పోయిందిలే, శరీరం బాగుంది కదా, వాక్కు బాగుంది కదా, మనసు బాగుంది కదా, ధ్యానం ఉందిగా నా దగ్గర హింస లేదు కదా, ఇంకేం వస్తే ఏంది, పోతే ఏంది నాకు. అది ఫ్రీ విల్ జోన్. థ్యాంక్ యూ. అంటే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేష్ కదాచన. ఫ్రీ విల్ అన్నది మన ఇష్టం. ఫలితం మీద ఫోకస్ తీసామనుకో ఇంకెంతో ఆనందంగా ఉంటాం. లేదంటే దానికోసం మరొక కర్మం చేయాల్సి వస్తుంది, మరొక చక్రంలో ఇరుక్కోవాల్సి వస్తుంది. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పావు సార్, థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి, ఫ్రీ విల్ జోన్ ఉపయోగించి మీ జీవితంలో ఎటువంటి సాహసాలు చేశారు, అది ఏదైనా మీ జీవితంలో అచీవ్మెంట్, దాని తాలూకు ఫలితాలను మీరు ఎలా తీసుకుంటున్నారు చెప్పండి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ పత్రిజీ ఫిలిమ్సే. చెప్పండి పడదాం, ఆ ఎగ్జాంపులే తీసుకుంటాను. సో నేను ఆల్మోస్ట్ పత్రికారు ఉన్నప్పటి నుంచి పత్రికారి మీద సినిమా తీద్దాం, ఒక డాక్యుమెంటరీ ఉండాలి అన్నది నా ఆలోచన. అది పత్రికారు ఉన్నాడు, పత్రికారిని అడిగాను, సార్ మీ మీద ఒక డాక్యుమెంటరీ తీయాలన్నది నాకు, ఇంకా ఇదంతా ధ్యానోదయం ఇదంతా ఏం జరగలేదు, డైరెక్ట్గా పత్రికారితో ఉంది సార్, ఎందుకంటే మీ గురించి తెలియట్లేదు, అందరి గురించి మేము తెలుసుకుంటున్నాం, అందరి అనుభవాలు వింటున్నాం, బాగానే ఉంది, మీ గురించి మీ అనుభవాలు మీ జర్నీ ఇది చాలా పెద్దగా ఎక్కడ మాట్లాడలేదు, మీ గురించి ఇట్లా ఉంటే బాగుంటుంది సార్ అని 2019లో సార్ని అడిగాను నేను. సారు ఓకే అన్నారు. 2-3 సార్లు కలిశాను, స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకో సడన్గా సారు ఇది ఇంకా టైం రాలేదు పక్కన పెట్టన్నారు. ఇది 2019లో జరిగింది. కరెక్ట్గా మళ్ళీ పత్రికారు శరీరాన్ని వదిలేశాక మళ్ళీ నేను ఈ రీసెర్చ్ స్టార్ట్ చేశాను. అనుకోకుండా ఓ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చేస్తున్నావు అని అడిగితే, ఇట్లా పత్రికారి మీద డాక్యుమెంటరీ చేద్దామని ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాను సార్ అంటే, అవునా చలో దీన్ని ఇప్పుడే స్టార్ట్ చేద్దాం ఇమీడియట్గా అని అన్నారు. నేను ఆ రోజు నాకు ఆ ఫ్రీ విల్ ఉంది, నో చెప్పే ఫ్రీ విల్ కూడా ఆ రోజు నాకు ఉంది. కానీ మన ముందుకు వచ్చింది కదా, అందుకని నేను ఏది వచ్చింది కాదనకూడదు అనే ఆలోచనతో ఎస్ చెప్పేశాను. నేను చెప్పడం అన్నది చాలా రకాలైన పరిస్థితులకి దారితీసింది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు టికెట్ తీసుకొని ఆ బస్సు ఎక్కేంత వరకు మన చేతిలో ఉంటుంది. ఎక్కేసాక అందులో ఉన్న ప్యాసింజర్స్, అందులో ఉన్న డ్రైవరు, ఆ జర్నీ ఎలా జరుగుతుంది అనేది మన చేతిలో ఉండదు, అవునా కదా? సో అలా ఆ టికెట్ తీసుకొని పత్రిజీ ఫిల్మ్ స్టార్ట్ చేసాం. సో రకరకాల పరిస్థితులు వచ్చాయి. చాలా సార్లు, అంటే ఎన్ని వందల సార్లు సినిమాను వదిలేయాల్సి వచ్చిందంటే అవన్నీ కర్మలో అది కర్మలు. అంటే ఇంకా ఇది వెళ్ళదు, ఇంక ఇది మనం చేయలేము, వదిలేసి వెళ్ళిపోవాల్సిందే అనే సందర్భాలు ఒక 100 వచ్చింటాయి. ఒక 100 సార్లు వచ్చింటుంది ఈ సందర్భం, ఇంక వదిలేయాల్సిందే, ఇంకేం చేయలేమని. కానీ ప్రతిసారి మళ్ళీ నాకు ఆ చాయిస్ ఉంది, వదిలేసి కూడా వెళ్ళిపోవచ్చు మళ్ళీ. ఎందుకంటే నాకు ఫోటోగ్రఫీ వచ్చు, నేను మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గానో లేదా నా సొంత సినిమానో నేను మొదలు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ చాయిస్లు అన్నీ ఉన్నాయి నాకు. కానీ ఎందుకో ప్రతిసారి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది, లేదు పత్రిక సినిమా కంప్లీట్ చేసేంత వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం జరిగినా ఉండాలి 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 అని చాలాసార్లు అనుకున్నా. అలాగే ఉన్నా, అది కంప్లీట్లీ నా ఫ్రీ విల్. సో అయితే ఈ ఫ్రీ విల్లో మనం చాలా రకాలైన ఇబ్బందులు గురి అవుతుంటే నేను కూడా అయ్యాను, ఆర్థికంగాను అయ్యాను, రిలేషన్షిప్ వైజ్ అయ్యాను, అన్ని రకాలుగాను నేను ఎఫెక్ట్ అయ్యాను. బట్ స్టిల్ నాకు తృప్తి ఉంది, ఎందుకంటే నా ఫ్రీ విల్తో నేను ఒక డిసిషన్ తీసుకున్నా, ఇది కంప్లీట్ అయ్యేంత వరకు దీని నుంచి బయటకు వెళ్ళకూడదు అని. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎఫెక్ట్ అవుతున్నా కానీ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎప్పుడు ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఓకే, నేను ఈ డిసిషన్ తీసుకున్నా, అది నాకు కంప్లీట్గా స్పృహతో నా ఇచ్చతో నేను తీసుకున్నా అనే దూరంతోనే నేను వచ్చాను. బట్ నా పార్ట్నర్ ఉంటారు కదా, వైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. బట్ దిస్ గ్రూప్ కాన్షియస్నెస్లో, ఫ్యామిలీ అంటేనే గ్రూప్ కాన్షియస్నెస్, సో అలా మన ఫ్రీ విల్ వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలా అయ్యింది కూడా. బట్ స్టిల్ ఆ ఫ్రీ విల్ అనే దాంతో తీసుకున్నప్పుడు అఫ్ కోర్స్ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక హానెస్టీ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్గా నాకు అనిపించింది. సో అందుకని అలాగే వచ్చాను. ఇప్పుడు మొత్తం రెడీ చేసాం, తొందరలో రిలీజ్ చేస్తున్నాం. సో జూలై 24వ తేదీన మనం ఇక్కడ కూడా ఫ్రీ విల్ ఉంది నాకు. పత్రిక సినిమా మొత్తం కంప్లీట్ అయింది. చాలా మంది యూట్యూబ్లో రిలీజ్ చేసేస్తాం, ఓటీటీలో ఇస్తామని అన్నారు. నాకెందుకో పత్రికారిని చాలా గ్రాండ్గా చూపించాలి ఈ ప్రపంచానికి అని ఫస్ట్ నుంచి ఉంది. అంటే చాలా బాగా చూపించాలి, అంటే ఆఫ్ కోర్స్ నిన్న మావాడు చెప్పినట్టు హీరోలా చూపించాలి. సో ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు ఒక 100 థియేటర్లో పత్రిక సినిమా ఎందుకు రిలీజ్ చేయకూడదని అనిపించింది నాకు. ఇది సాహసం. ఒకటే రోజు 100 థియేటర్స్లో రిలీజ్ చేయాలి, ఇది సాహసం, కానీ చేయాలనిపించింది. నాకు ఆ ఫ్రీ విల్ ఉంది కదా, నేను యూట్యూబ్లో కూడా రిలీజ్ చేయొచ్చు దీన్ని. కానీ నేను సినిమా థియేటర్లోనే రిలీజ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నా. దానికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి, ఫేస్ చేస్తాం, అది కూడా హ్యాపీగానే ఉంటుంది. అది సూపర్, గట్టిగా చెప్పలు కొడదాం కదా. చూసారా, ఒక ఫ్రీ విల్ జోన్ ఉపయోగించుకొని ఎన్నెన్ని అద్భుతాలు మనం సృష్టించవచ్చు. ఎందుకంటే ఫ్రీ విల్ జోన్ అన్నది యూనివర్స్ నీకు ఇవ్వబడ్డ ఒక గొప్ప కానుక. నా వల్ల కాదు, నేను చేయలేను అనుకోవడానికి లేదు. నువ్వేం చేయగలవు అది చేసుకెళ్ళిపో. బట్ కర్మ అన్న ఫోకస్ ఉండాలి. అంటే మనం చేసుకుని వెళ్ళిపోయినప్పుడు అవతల వాడు ఇబ్బంది పడకుండా నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ముఖ్యమైనది. ఇందాక మనం చెప్పుకున్న 2 పట్టాలు ఎగ్జాక్ట్లీ. మీకు ఫ్రీ విల్ జోన్ మీద నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేసి కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళిపోదాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. శ్రీరామచంద్రుడు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు, వీళ్ళు ముగ్గురు తాటకం చంపడానికి వెళ్ళారు. చంపిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సీతాదేవి తండ్రి ఎవరో జనక మహారాజు అనాలి, జనకుడు అనకూడదు, జనక మహారాజు. అంటే ఊరికే నేను బిల్డప్ ఇస్తా, నాకు గుర్తు రాలేదనుకో, ఇలా అంటా, నువ్వు అందించాలా. అదే ఫ్రీ విల్ అంటే. సరే, అప్పుడు ఆయన శివధనస్సు కాన్సెప్ట్ మీకు తెలుసు, అంటే షార్ట్ కట్లో కంప్లీట్ చేద్దాం. శివధనస్సు పెట్టారు. ఆ శివధనస్సు ఎవరైతే వాళ్ళకి సీతనివ్వాలి. ఓకే అండి, ఇది కండిషన్. కానీ ఆ శివధనస్సు ఎవరు ఎత్తలేకపోతారు. చాలా మంది రాజులు వస్తారు, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, వీళ్ళందరూ రివర్స్ అయిపోతారు ఆయన మీద. ఎవడు ఎత్తలేకపోతున్నాడంటే ఇందులోనే లోపం ఉందని చెప్పేసి పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పుడు విశ్వామిత్రుడికి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి మనం అర్జెంటుగా వెళ్ళి ఆయన కాపాడాలి పదండి అని చెప్పి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీరాముడు ఆ విల్లు ఎత్తుతాడు, అల్లి బిగిస్తాడు, అందరూ చప్పట్లు కొడతారు. మనం కూడా కొట్టేద్దాం చప్పట్లో. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఆ ధనుసుని ఎరగొట్టేస్తాడు.
శివధనస్సుని అల్లి బిగించిన వరకే శ్రీరాముడి ఆ పోటీ తాలూకా రూల్. కానీ దాన్ని ఎరగొడతాడు ఆయన. అది ఎరగొట్టగానే వెంటనే పరశురాముడు కోపం వచ్చి వస్తాడు. ఆయనతో చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతుంది. ఎందుకు ఎరగొట్టావు నువ్వు అంటే అప్పుడు చెప్తాడు శ్రీరాముడు, ప్రతి ఒక్క స్త్రీకి ఫ్రీ వీల్ జోను యూనివర్స్ ఇచ్చింది. మీరు ఎవరో శివధనస్సు ఎత్తితే బిగిస్తే ఆ స్త్రీ ఎలా పెళ్లి చేసుకుంటుంది? తనకి హృదయం అనేది ఒకటి ఉంటుంది కదా, తనకి ఇష్టం అనేది ఒకటి ఉంటుంది కదా. తన ఫ్రీ విల్ జోన్లోనే తను నిర్ణయం తీసుకొని తన సొంత ఇచ్ఛతో పెళ్లి చేసుకోవాలి తప్ప ఇలాగ బలం ఉన్నోడు, బాగా కండలు తిరిగినోడు ఇరగొట్టేసి అల్లి బిగిచ్చేసి ఇచ్చేస్తారా? ఈ సిద్ధాంతం తప్పు అని మార్చడానికి దీన్ని నేను ఇరగొట్టానని చెప్తాడు. పరశురాముడు షాక్ అవుతాడు. ఎంత అద్భుతంగా ఆలోచించాడు, మేమెవరూ ఇలా ఆలోచించలేదు అని చెప్పేసి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సీతాదేవిని, సరే ఏదైతే ఏమి నువ్వు గెలిచావు, ఇదిగో అమ్మాయిని తీసుకెళ్ళిపోవచ్చు అంటే, నో నో నో, ఆమెను నేను ఆలోచించుకునే సమయం ఇస్తాను. మా తండ్రి గారికి కూడా కబురు చేయండి, వాళ్ళకి నిర్ణయం తీసుకునే సమయం ఇస్తాను. నేను కూడా ఆలోచించుకునే సమయం తీసుకోవాలని కొంత సమయం తీసుకున్న తర్వాత సీతమ్మని పెళ్లి చేసుకొని వెళ్తాడు. అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఇతరుల యొక్క ఫ్రీ విల్ జోన్ గౌరవించిన గొప్ప మాస్టర్ శ్రీరామచంద్రుడు. చప్పట్లు కొడదాం ఒకసారి శ్రీరామచంద్రుడికి గట్టిగా. కనుక ఫ్రీ విల్ జోన్ మనకి యూనివర్స్ ఎంత ప్రేమతో ఇచ్చిందో మనం కూడా మరొకరికి అంతే ప్రేమతో ఇవ్వాలి. నేను ఎలాగైనా సరే చేస్తాను, నువ్వు చేయాల్సిందే అని నీ భార్యతో అనడానికి వీల్లేదు, నీ భర్తతో అనడానికి వీల్లేదు, నీ పిల్లలతో అనడానికి వీల్లేదు. అసలు మన చట్టంలో కూడా అదే ఉంది. నువ్వు నీ స్వేచ్ఛలో ఎట్లయినా ఉండు, కానీ పక్క వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలిగించావా అది ఇండియన్ పీనల్ కోడ్లో నేరం అవుతుంది. అలాగే యూనివర్సల్ పీనల్ కోడ్లో కూడా నేరం అవుతుంది. అప్పుడు కర్మ ఎంటర్ అవుతుంది. ఓకే, గట్టిగా చప్పలు కొట్టుకుందాం. ఫ్రీ విల్ జోను ఇది చాలా కన్ఫ్యూజ్ సబ్జెక్ట్ కింద మారిపోయింది ఈరోజు. అసలు కర్మే లేదంటారు కొంతమంది, కర్మ ఉందంటారు కొంతమంది. ఏదేమైనా నువ్వు అనుకుంటే చాలు ఆ కర్మ పోద్ది అంటారు కొంతమంది. కొంతమంది జ్ఞానం వస్తేనే పోద్ది అంటారు. కొంతమంది కర్మను అనుభవించాల్సిందే అంటారు. ఇలా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ క్రియేట్ అయిపోయి ఉన్నాయి దీని మీద. సో దీని మీద మనం ఒక చర్చ పెట్టుకుందాం. సో మేడం గారు, కర్మ సిద్ధాంతం ఉందా లేదా అంటే ఇందాక మనం చెప్పుకున్న చాలా వరకు చెప్పుకున్నాం దీని మీద. కర్మ ఎలా తప్పించుకోవాలి, అసలు యూనివర్స్ ఏ ఏ సమయాల్లో నీకు కర్మ ఇస్తుంది? ఓకే సార్, ఇక్కడ మనము యూనివర్స్ కర్మని ఇస్తుంది అనే దానికన్నా యూనివర్స్ ఒక నియమం పెట్టుకుంది. ఇప్పుడు మనము రోడ్లు ఉంటాయి, ఇళ్ళ దగ్గర ఉన్న చోట గ్రూప్లో ఏమవుతుంది అంటే మనకి స్పీడ్ బ్రేకర్స్ పెడతారు. అదే మెయిన్ రోడ్లో అయితే సిగ్నల్స్ ఉంటాయి. అలాగే హైవేలో అయితే ఏమీ లేకుండా ఉంటాయి. ఎందుకని ఇవన్నీ ఇవ్వబడ్డాయంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే గ్రూప్ కాన్షియస్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉండాలి అనేది ఒక నియమం. ఆ నియమాన్ని మనం తప్పాము అనుకోండి, దానికి తగ్గ ఫలితాన్ని తీసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాము, రెడ్ సిగ్నల్ వేశారు, నేను బైక్ ఆపలేదు అనుకోండి, బైకో కారో ఆపలేదు, ఏం జరుగుతుంది? ఫైన్ పడవచ్చు, లేదా యాక్సిడెంట్ అవ్వచ్చు, నా బాడీ పార్ట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేదా నేను కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే నియమాన్ని కనుక మీరు ప్రయత్నిస్తే పక్కకు వెళితే తప్పకుండా మీరు ఫలితాన్ని పొందుతారు. ఇది కర్మ సిద్ధాంతం. చెప్పకూడదు ఒకసారి గట్టిగా. విశ్వ నియమాన్ని మీరు గౌరవించాలి, ఆ విశ్వ నియమాల్లో జీవించాలి ఖచ్చితంగా, లేదంటే కర్మ సిద్ధాంతానికి లోబడాలి ఉంటుంది. వెరీ గుడ్. మరి అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. మరి అలాగా నీకు ఒక కర్మ ఎంటర్ అయిపోయింది అనుకుందాం, నువ్వు తప్పు చేసావు ఏదో సంథింగ్, ఆ కర్మని ఎలా మార్చాలి ప్రజెంట్లో? దీనికి అపాయం అంటే వచ్చేది నీకు అపాయం, దాన్ని ఉపాయంతో తప్పించుకోమన్నాడు. అర్థమైందా? నీ కర్మ అంటే నీకు ఒక అపాయం వస్తుంది, దాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్ ఎలాగంటే నీ స్థితి మార్చుకోవాలి. ఇప్పుడు మనకు ఒక స్టేట్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. నువ్వు మనిషివే, ఆ దేశానికి ప్రధానమంత్రి కూర్చున్నవాడు మనిషే. కానీ ఆయనకు ఒక రూల్ ఉంది, ఆయన సిగ్నేచర్కి కొంత పవర్ ఉంది. ఆయన అవసరమైతే ఇప్పుడు సీఎంకి ఒక రూల్ ఉంది, ఎమ్మెల్యేకి ఒక రూల్ ఉంది. ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేకి అంతవరకే పవర్ ఉపయోగిస్తాడు, సీఎంకి ఆ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆ పవర్ ఉపయోగిస్తాడు. ఆ ప్రధానమంత్రి వారు ఆ దేశం మొత్తానికి పవర్ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇక్కడ నీకు వచ్చేదాన్ని అంటే ఉపాయం అంటే నువ్వు అనుభవించకూడదా అంటే నీకు అది ఆ టైంకి ఆ జ్ఞానం తెలిస్తే నువ్వు దాన్ని తప్పించుకుంటావు, తెలిస్తే తప్పించుకుంటావు, తెలియలేదనుకో నువ్వు అనుభవిస్తావు. సింపుల్ అంతే.
దీనికి శ్రీకృష్ణుల వారు చెప్పారు, వచ్చే అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి అని. ఇక్కడ అంటే ఏంటంటే, ఇక్కడ మన సరిగ్గా నాకు అంటే నేను ధ్యానంలోకి వచ్చి 2007లో ధ్యానంలోకి వస్తే ఇప్పుడు దాదాపుగా 18-19 సంవత్సరాల్లో నాకు తెలిసింది ఏంటంటే, కర్మ సిద్ధాంతాన్ని ఒకటి, ఈ ఫ్రీ వీల్ ఒకటి సరిగ్గా మనం అర్థం చేసుకోలేదని నాకు అర్థమవుతుందా? కర్మ సిద్ధాంతాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోలేదు, ఫ్రీ వీల్ కూడా సరిగ్గా మనం అర్థం చేసుకో. ఇద్దరు మేడం గారు అన్నట్టుగా మీకు BMW కారు ఉంది, ఓకే, మీ రేంజ్ స్పీడ్ 180 వెళ్ళొచ్చు. నాకు చిన్న కారు ఉంది, నా రేంజ్ స్పీడ్ 100 మించి వెళ్ళకూడదు. నేను మీతో పోటీ పడితే ఎలాగా? అర్థమైందా? ఓకే, హైవే రోడ్డు బాగుంది, మళ్ళీ అదే ఫ్రీ వీల్, అర్థమైందా? రోడ్డు బాగుంది, కానీ నా దగ్గర ఉన్న కారు దగ్గర ఉన్న ఇంజిన్ పవర్, హార్స్ పవర్కి మీ దగ్గర ఉన్న దానికి సిస్టమ్కి చాలా తేడా ఉంది. అదే మనం అర్థం చేసుకోవాలి. నీ దగ్గర ఉన్నది సిస్టమ్ అంటే నీ యొక్క స్థితి ఏదైతే ఉందో అది కనుక నువ్వు అర్థం చేసుకుంటే ఆ కర్మ అనేది కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటావు. లేదనుకుంటే అది వీరన్నట్టు బొక్కబార్లో పడతారు. ఓకే, బాగుంది. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. గ్రేట్, చక్కగా చెప్పారు. సో మిత్రులారా, మరొక క్వశ్చన్తో వెళ్దాం. సో కర్మ అనేది, ఈ పాయింట్ మీద వెళ్దాం. కర్మ అనేది అందరూ అనుభవించక తప్పదని కొంతమంది చెప్తారు. కర్మ అనేది అసలు లేనే లేదని కొంతమంది చెప్తారు. నువ్వు అనుకుంటే ఉంటుంది, అనుకోపోతే లేదని చెప్తారు. ఈ అనుకోవటం దాని మీద చెప్పండి మీరు. ఫస్ట్ ఎప్పుడు అంటుందో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడే లైవ్ ఎగ్జాంపుల్. ఇందాక నుంచి చూస్తున్నాను మేడం మైక్ పట్టుకోవట్లేదు సరిగా, సీనియర్ మాస్టర్, కానీ మైక్ పట్టుకోవడం రావట్లేదు. ఇన్ని సంవత్సరాలు ఆధ్యాత్మిక జర్నీలో పత్రిక సార్తో ఉన్నారు, కానీ మైక్ పట్టుకోవడం రావట్లేదు. ఇప్పుడు నేను మేడం మీకు కామన్ సెన్స్ లేదా, మైక్ పట్టుకోవడం రాదు అని నేను అన్నాను. ఆవిడ హట్ అయ్యారు. హట్ అవుతారా లేదా? హట్ అవుతారు. కానీ ఇది నాకు కర్మ అవ్వదు. ఎందుకు అవ్వదు? నేను ఆవిడ మీద ద్వేషంతో అనలేదు, నేను ఆవిడ మీద కరుణతో అన్నాను. ఆవిడ మళ్ళీ జీవితంలో మైకి సరిగా పట్టుకోకుండా ఉండరు ఇప్పుడు ఈ మాట నేను చెప్పడం వల్ల. సో ఇది నాకు కర్మ అవ్వదు. ఇదేమిటిది? లోక కళ్యాణం ఇది. ఓకే, కాబట్టి లోక కళ్యాణ కార్యక్రమాలలో కర్మ అనేది లేదు. లోక కళ్యాణ కార్యక్రమాలు అంటే బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్య పాతకము అంటదు అనే ఒక సూక్తి ఉంది. పత్రిసారు దొరికినట్టు కొట్టేవాడు ఒక్కొక్కసారి. సో ఎందుకు? అలాగే ఒకసారి ఒక ఆవిడ నది దాటాలి, ఉపాయం అడిగింది, ఎలా నది దాటాలి అని. ఆయనకు ఒక ఆయన ఉపాయం చెప్పాడు. ఏమి ఉపాయం చెప్పాడంటే, అమ్మ నది దగ్గరికి వెళ్ళి నువ్వు దుర్వాసుడే గనక మహాశాంతముని అయితే గనక నది నాకు దారిచ్చుగాక అని నీకు నది దారిస్తుంది అన్నాడు. ఆవిడ వెళ్ళి దుర్వాసుడే గనక మహాశాంతముని అయితే నది నాకు దారిచ్చుగాక అంది. నది దారిచ్చింది. ఎలా ఇచ్చింది మరి? దుర్వాసుడు మనకి ఎలా చెప్పారు? పరమా కోపిష్టిగా చెప్పారు, కానీ ఏ రకంగా శాంతముని అయినా. కాబట్టి ఉపాయము అపాయము అని అందాక ఆయన చెప్పాడు కదా. అపాయం ఏమిటబ్బంటే మనం శరీరం అనుకోవడం అది అపాయం. నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అనుకోవడం ఉపాయం. అపాయం తప్పించుకోవడం ఏమిటి ఉపాయం? నేను ఆత్మ పదార్థాన్ని అనుకోవడమే ఉపాయం. ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభువు అపాయాన్ని తప్పించుకోలేడండి. మేకులు కొట్టారు, కొడతారని తెలుసు, తప్పించుకోలేడా? కొట్టించుకున్నాడు. ఎందుకు? ఆయన దగ్గర ఉపాయం తెలుసు. ఆయనకి ఏం ఉపాయం తెలుసు అంటే, నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అన్న అనుభూతిలో ఉన్నాడు ఆయన 24 గంటలు. సోక్రటీస్కి విషయం ఇచ్చారు, అపాయం వచ్చింది ఆయనకి. సోక్రటీస్కి ఉపాయం తెలియదు ఆయనకి, తప్పించుకోవడం తెలుసు ఆయనకు ఉపాయం. ఆ ఉపాయమే నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థము. కాబట్టి ఈ కర్మ అంటుతుంది ఖచ్చితంగా. ఎక్కడ అంటుందంటే ఆ కర్మ దాని వెనకాల ఉన్న భావాన్ని బట్టి అంటుతుంది. ఉదాహరణ, మాంసం తింటారు చాలామంది, తెలియక తింటాం. నేను కూడా చిన్నప్పుడు తిన్నాను. నేను చిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే, సీతాకోక చిలుకని రెక్కలు విరిచి వదిలేసేవాడిని, తూనీగని రెక్కలు విరిచి వదిలేసేవాడిని. అప్పుడు నాకు ఆ కర్మ నాకు అంటుతుంది, కానీ పర్సంటేజ్ చాలా తక్కువ అంటుతుంది. కానీ ఈరోజు నేను ఒక తూనీగని కనుక రెక్క విరిచాను అనుకోండి, మరుసటి క్షణంలోనే నాకు రోడ్డు మీద పోతానే యాక్సిడెంట్ అవుతుంది, కాలు చేయబోతుంది వెంటనే. ఎందుకు? ఇప్పుడున్న జ్ఞానస్థితిని బట్టి అదనమాట. మామూలుగా మాంసం తెలియని వాళ్ళు మాంసం తింటే ఇంతే ఉంటుంది కర్మ.
కానీ మన దొరలు ఉన్నారు కొంతమంది, ఆధ్యాత్మ జ్ఞానం ఇచ్చిన తర్వాత కొంతమంది ఉన్నారు ఈ రామ్తా అని సేత్ అని పెట్టుకుని కొంతమంది మాంసం వదిలేసి మాంసం తిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కర్మకు అంతే లేదు, అది కర్మ సిద్ధాంతం దాన్ని దెబ్బ చూపిస్తుంది. తర్వాత నా ఇంకొక అనుభవం చెప్తా. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను కారు రివర్స్ చేస్తున్నాను, డ్రైవ్ చేస్తున్నాను, కారు రివర్స్ చేస్తున్నాను. వెనకాల కుక్క పిల్లలు ఉన్నాయి, అంతా చుట్టూ తిరుగుతున్నాయి. కానీ నేను స్పృహలో లేను, సరిగా అవేర్గా లేను, నేను నిద్రపోతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను. వెనక్కి వెళ్ళి ఆ కుక్క పిల్ల ఎక్కిచ్చేసాను, చనిపోయింది కుక్క పిల్ల. నేను ఆ కర్మని నేను తీసుకున్నాను, నేను కోరుకున్నాను కర్మని. నాకు ఈ వెధవకి ఆ కుక్క పిల్లని ఎక్కించినందుకు ఈ దెబ్బ తగలాల్సిందని నేను కర్మని తీసుకున్నాను, దాన్ని నేను అనుభవించాను. కాబట్టి ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. చాలా వైడ్ సబ్జెక్ట్ ఈ కర్మ అండ్ ఫ్రీ విల్. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్, గట్టిగా చెప్పకూడదాం శ్రీనివాస్కి. అంటే ఉద్దేశం గమనించబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక కుక్క పిల్లని గుద్దేశారు. అప్పుడు మీరు అది అసలు మీరు చూడలేదు, మీ నోటీస్ కూడా రాలేదు, మీరు వెళ్ళిపోయారు. అది కర్మ అవ్వదు, ఎందుకని మీ యొక్క ఉద్దేశంలో లేదు. మీరు ఇండియన్ పీనల్ కోడ్ అర్థమైతే కర్మ సిద్ధాంతం అర్థమైపోతుంది. మన కోర్టు ఏమి గమనిస్తుంది అంటే, వాడు హత్య చేశాడు, ఎందుకు హత్య చేశాడు, వాడు చెయ్యాలని ఉద్దేశం లేదు, వాడి మీదకి ఎవరో వచ్చారు, వాడి దగ్గర ఉన్న కట్టి తీసుకొని కొట్టాడు, అలా జరిగిందని చెప్పేసి ఆ కేసు కొట్టి వేస్తుంది, ఏదో నార్మల్ పనిష్మెంట్ ఉండి వదిలేస్తుంది. అంటే లా ఆఫ్ కర్మ ఏం అబ్జర్వ్ చేస్తుందంటే, నీ యొక్క ఉద్దేశాన్ని అబ్జర్వ్ చేస్తుంది. అందుకే ప్రీ ప్లాన్ మర్డర్కి చాలా పెద్ద కేసు శిక్ష ఉంటుంది, ఆ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దాన్ని లైట్ తీసుకుంటుంది. కనుక ఉద్దేశం అన్నది చాలా ముఖ్యం. సో వారు చెప్పినట్టుగా ఒక కుక్క కారు కింద పడింది, మీరు చూసుకోలేదు, అది కర్మ కిందకి రాదు. కానీ మీరు దాన్ని రెక్లెస్గా వెళ్ళిపోయారు, చూసి వెళ్ళిపోయారు, మళ్ళీ అప్పుడు కర్మ ఎంటర్ అవుతుంది. దాన్ని ఆపి దానికి ఏమైందో చూసే బాధ్యత నీకుంది కదా. సో అలాగా మన యొక్క ఉద్దేశాన్ని అనుక్షణం, ఇందాక మేడం గారు చెప్పారు విశ్వ నియమాలని గమనిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఎలాగైతే ఒక కోర్టు చట్టం ఉందో అక్కడ కూడా ఒక కోర్టు చట్టం ఉంది. ఇది మనం పూర్తి ఎరుకుతో ఉంచుకోవాలి. థ్యాంక్ యూ, చాలా వండర్ఫుల్గా చెప్పారు. తర్వాత మీరు చెప్పండి దాని గురించి. అసలు కర్మ ఎప్పుడో ఏదో జన్మ చేసి ఉంటాం అవేర్నెస్ లేక, దాన్ని ఎలా తప్పించుకోవాలి, నెక్స్ట్ దాన్ని ఎలా డిజాల్వ్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి? ఎస్ సార్, నేను నా 16 సంవత్సరాల ప్రయాణంలో చాలా పుస్తకాలు చదివాను, కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాను. నాకు ఆధ్యాత్మిక గురువులు ఇదంతా కొంచెం నాకు కోపం వస్తుంది. యాక్చువల్లీ ఎందుకు వస్తుందంటే, కర్మ అనే ఒక విషయాన్ని చాలా బరువైన పదాన్ని చాలా బరువుగా చేసేసారు అందరూ కలిసి నిజానికి. సో సరైన నాలెడ్జ్ ఇవ్వలేదు ఎవరు కూడా. అందుకే దీన్ని ఓల్డ్ ఏజ్ స్పిరిచువాలిటీ అన్నారు. పత్రికారు వచ్చాక న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ తీసుకొచ్చారు పత్రికారు. సో ఇప్పుడు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ. సో న్యూ ఏజ్ స్పిరిచువాలిటీని కర్మ అనే దాన్ని ఎలా చూస్తుందంటే, నేను చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. సో మీలో ఎంతమంది ఆ నలుగురు సినిమా చూశారు? ఆ నలుగురు సినిమా రాజేంద్ర ప్రసాద్ది అందరూ చూసారు, మ్యాక్సిమం అందరం చూసింటాం. సో ఆ నలుగురు సినిమాలో ఏం జరుగుతుందంటే, రాజేంద్ర ప్రసాద్ చనిపోతాడు, చనిపోయాక వాళ్ళ ఇంట్లో జరిగే పరిస్థితులు అన్నీ చూస్తాడు. రాజేంద్ర ప్రసాద్తో పాటు 2 రాక్షసులు ఉంటారు. అన్ని సంఘటనలు జరిగాక సడన్గా అదే రాక్షసులు దేవతల్లా కనిపిస్తారు, మారిపోతారు. అదేంటి, ఉన్న వాళ్ళు అప్పుడు దాకా మరి రాక్షసులా ఉన్నారా, లేకపోతే దేవతలు రాక్షసులా ఉన్నారా? దేవతలు రాక్షసులా ఉన్నారు, నిజంగా రాక్షసులు ఇప్పుడు దేవుళ్ళు అయ్యారా అంటే, ఆ మనిషి అప్పటిదాకా మనసులో నరకం ఉంది, అందుకే రాక్షసులా కనపడ్డారు. ఒక్కసారి ఫ్రీ అయిపోయాక వాళ్ళే దేవతల్లా కనిపిస్తున్నారు. వాళ్ళు దేవతల్లాగానే ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. అంటే ఇక్కడ కర్మ అనేది కూడా ఇలాగే పనిచేస్తుంది అన్నది నా ఉద్దేశం. అంటే మీరు సఫర్ ఒకటి ఏదైనా వచ్చినప్పుడు మనం సఫర్ అవుతున్నాం అనుకోండి, మన పక్కనున్న వాళ్ళే దెయ్యాల్లా కనిపిస్తారు మనకు. చాలా చిన్న చిన్న సంఘటనలు కూడా చాలా బరువుగా కనిపిస్తాయి. చాలా ఏమంటారు, డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, అన్ని రోగాలు వస్తాయి. అదే కనుక మనం సరైన, ఇందాక అందరూ చెప్పినట్టు సరైన మానసిక స్థితి లేదా సరైన జ్ఞానం అది ఉందనుకోండి, మనం అది ఫీల్ అవ్వం. దీన్నే యాక్చువల్లీ గ్రీస్ వాళ్ళు స్టాయిక్ ఫిలాసఫీ అంటారు దీన్ని. స్టాయిక్ ఫిలాసఫీ ఏం చెప్తుంది అంటే నీకు ఎవడో వచ్చి నీ కాలు ఇరుగ్గొట్టాడు, నువ్వు ఏం చేస్తావు అని అడుగుతారు. మామూలు వాళ్ళు అయితే కాలు ఇరుగ్గొడితే కోపం వస్తుంది, ఏడుస్తా అన్ని చేస్తా అంటారు. కానీ స్టాయిక్స్ ఏమి చేయని నేను అలాగే ఉంటాను, ఎందుకంటే నా 2వ కాలు ఉంది కదా అని ఫీల్ అవుతారు వాళ్ళు. దట్ ఈస్ స్టాయికిజం, స్టాయిక్ ఫిలాసఫీ. అంటే ఏంటి, ఆల్వేస్ నీకు అవకాశం ఉంది, నువ్వు దాన్ని కర్మ అనేది బరువు అక్కర్లేదు. ఇప్పుడు మనం ఇందాక శేఖర్ అన్నట్టు నేర్చుకోవడానికి వచ్చాం. అంటే ఏంటి, ఈ వెంకట అనేవాడు కాలు ఇరిగిపోతే ఎలా ఉంటాడో నేర్చుకోవాలని ఉంది నాకు. వెంకట అనేవాడు డబ్బులన్నీ పోగొట్టుకుంటే ఎలా ఉంటాడో చూడాలని ఉంది.
వెంకట అనేవాడు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటాడో చూడాలని ఉంది, వెంకట అనేవాడు సినిమా తీస్తే ఎలా ఉంటాడో చూడాలని ఉంది. అంటే ఈ నేర్చుకోవడం అనే ప్రాసెస్లో ప్రతి విషయాన్ని చేయడం ద్వారా నేర్చుకుంటాం కదా, అవునా కదా? సో కర్మ అనేది కూడా, అంటే కర్మకి ఫ్రీ విల్కి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కర్మ అంటే బలవంతంగా నేర్చుకోవడం, ఫ్రీ విల్ అనేది కోరి నేర్చుకోవడం, అంతే కదా? కర్మ ఇస్ చాలా బలవంతంగా నేర్చుకుంటాం, ఫ్రీ విల్ మీకు మీరే ఎదురెళ్ళి మరీ నేర్చుకుంటారు ఆ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని. సో సో నాకు తెలిసి ఒక న్యూ రెవల్యూషన్ పిఎస్ఎస్ ద్వారా, పత్రికార ద్వారా ఏం జరిగిందంటే, ఈ కొత్త దృష్టికోణం, ఈ దృక్కోణం పత్రికారే ఇచ్చారు. అప్పుడు దాకా కర్మని అనుభవించేద్దాం, భరించేద్దాం, ఇది మన కర్మరా, ఇది ఒక శాపంలా చూశారు. కానీ ఎప్పుడైతే ఈ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ పత్రిక చెప్పడం మొదలుపెట్టారో, చూడండి కావాలంటే పిరమిడ్ సొసైటీలో ఎవరైనా ఏదైనా బాగుంది, ఏదైనా సంఘటన జరిగిందంటే ఓకే దిస్ ఈజ్ యాక్సెప్ట్ చేసేస్తారు. నేను నిజంగా రీసెంట్గా ఒక అనుభవం వస్తే నేను బయటికి రావడానికి నాకు నెలలు పట్టింది. కానీ వేరే మాస్టర్స్కి ఇదే జరిగితే అసలు చాలా ఈజీగా తీసేసుకుంటారు. అంటే అక్కడ ఏం పని చేస్తోంది, వాళ్ళ కర్మని యాక్సెప్ట్ చేసేసారు ఒక ఫ్రీ విల్తో, దాన్ని అంగీకరించేశారు. ఇంకా అది ప్రాబ్లంగా కనపడదు వాళ్ళకు, అది ఒక లెర్నింగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ, కర్మ ఈజ్ లెర్నింగ్, నేర్చుకోవడానికి ఒక దారి. అది ఇందాక చెప్పినట్టు బలవంతంగా నేర్చుకుంటావా, నువ్వే ఎదురెళ్ళి నేర్చుకుంటావా అన్నది ఇందాక ఫ్రీ విల్కి మళ్ళీ కనెక్షన్ వస్తుంది. ఎస్, చెప్పలగొడదాం, చాలా అద్భుతంగా చెప్పారు. సో ఫైనల్ గా అన్ని డిస్కషన్స్ మీకు అర్థమవుతున్నాయి కదా. ఒక ముఖ్యమైన విషయం, ఎవరన్నా ప్రశ్నలు అడగచ్చు. ఒక 10 నిమిషాలు టైం ఉంది, ఇంకా 10 నిమిషాలు ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. ఆ క్వశ్చన్స్ కూడా ఇందులో ఎవరు చెప్పాలో కూడా మీరే తీర్మానించవచ్చు, మీరు అడగచ్చు. క్వశ్చన్స్ అడిగేవాళ్ళు దయచేసి ఇక్కడికి రండి, వేదిక దగ్గరకు వస్తే వాసు మీకు మైక్ ఇస్తాడు. సో మిత్రులారా, మన వాళ్ళు అందరూ చెప్పింది ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఏదైతే అనుభవిస్తున్నారో అది మొట్టమొదటగా లెర్నింగ్. అది కర్మ అనుకుంటారో, ఎక్స్పీరియన్స్ అనుకుంటారో, అనుభవం అనుకుంటారో, ఏ పేరైనా పెట్టుకోండి. సార్ నాకు ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే, మీరు చెప్తున్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వల్ల ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది సార్. అది నేను చాలా రోజుల నుంచి అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, మనకు చాలా విషయాలు తెలిసిపోవడం వల్ల దాని వాల్యూ ఒక్కోసారి మనకు తెలియట్లేదు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫ్రీ విల్, కర్మ, మనం ఇంత హాయిగా కూర్చొని ఇంత ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాం. ఈ కర్మ, ఫ్రీ విల్ అనేది ఇంత ఈజీగా వినేయడం వల్ల, తెలిసిపోవడం వల్ల దీని యొక్క వాల్యూ ఆర్ దీని వల్ల డెప్త్ అది మేబీ ఆ లోతులకి వెళ్ళట్లేదని నాకు అనిపిస్తుంటుంది. దిస్ ఇస్ ప్రాబ్లమ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. అంటే అది వాళ్ళ వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, లోతులకి వెళ్ళేవాళ్ళు, బట్ దిస్ ఇస్ కామన్ ప్రాబ్లం నా ఉద్దేశం. దానికి ఎగ్జాంపుల్ నేను చాలా లోతుకి వెళ్ళాను కర్మలో. ఒకటైతే నిజమండి, ఫైనల్ డిస్కషన్లో మీరు ఏదైతే సృష్టించుకున్నారో అది తిరిగి వస్తుంది, ఇది ఆన్సర్. అయితే దాన్ని ఎలా తీసుకుంటారు అన్నది మీ యొక్క ఆత్మ పరిణితి మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఒక హత్య చేశారు, మిమ్మల్ని జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు దేవుడా నా బతికెలా అయిపోయింది, నేను నాశనం అయిపోయినాను ఏడవడం ఒక పద్ధతి. ఎంత హాయిగా ఉందిరా జైల్లో ఉంటే, పెళ్ళాం పోరు లేదు, డబ్బులు ఖర్చు లేదు, పొద్దున్నే లేవి టీ ఇస్తారు, బ్రహ్మాండమైన భోజనం పెడతారు అనుకోవచ్చు. రెండోది మూడోది లేదు నేను బై మిస్టేక్ వచ్చాను, ఈ బై మిస్టేక్ చేశాను, దీన్ని ఎలాగైనా సరే రిలీజ్ చేసుకోవాలి అని మీరు సెల్ఫ్ రియలైజేషన్లోకి వెళ్ళి ఒక పరివర్తనతో ఉంటే గనక, చట్టంలో అది ఉందండి, ఎవరైతే నేరం చేశాడో వాడికి శిక్ష ఇవ్వాలి. శిక్ష అనిపించేటప్పుడు వాడిలో కనుక పరివర్తన కలిగితే విడుదల చేయాలి, అది చట్టం ఉంది. అలాగే యూనివర్స్లో కూడా ఎవరైతే కర్మం చేశారో వాళ్ళు అనుభవించాలి, ఎవరైతే దాని పట్ల జ్ఞానాన్ని తెలుసుకున్నారో అది దగ్గం చేయాలి. సేమ్ టు సేమ్. అందుకే మీరు అనేక సార్లు నేను మీకు చెప్తున్నాను, ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. ఏంటంటే కర్మ అనేది బాధపడతారా, ఎంజాయ్ చేస్తారా, లేకపోతే దాని నుంచి బయటకు వస్తారా, 3 మీకు ఇవ్వబడ్డాయి. అది ఫ్రీ విల్ జోన్. కానీ మనం ఏం చెప్పుకుంటున్నామంటే హాయిగా దానిలో నుంచి బయటికి రావచ్చు. ఎలా బయటికి రావచ్చు? 2 పనులు చేయండి. ఖచ్చితంగా ప్రతిరోజు ధ్యానం చేయండి, సేవ చేయండి. ధ్యానము సేవ. మీలో పరివర్తన యూనివర్స్ గమనిస్తుంది, గమనించి మీ కర్మని రిలీజ్ చేస్తుంది. అందుకే మనం ధ్యానంలోకి వచ్చి శాకాహార ర్యాలీలు ఇవన్నీ చేస్తున్నాం, కానీ మనకు చాలా పోతున్నాయి కర్మలో. ఎందుకంటే మనం యూనివర్స్ దృష్టిలో పరివర్తన గల ఖైదీలం, అందుకని రిలీజ్ అవుతుంది. సో ఇలాగ మనం ఎన్నో తెలుసుకోవచ్చు. మరి ఆడియన్స్ క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ అడుగుతారా? వారికి మైక్ ఇవ్వండి, ఇట్లా ముందుకు రండి, కెమెరా పాయింట్లోకి రండి, అడగండి. దీనికి సంబంధించింది అడగాల. మాది దగ్గర పెట్టి ఆర్గానిక్ ఫామ్ అండి, మాది ప్రకృతి వ్యవసాయం. అక్కడ ఒక రూమ్ కట్టి ఆ రూమ్ మీద పిరమిడ్ కట్టించుకుందాం అనుకుంటున్నాము. ఇంతకుముందు ఆల్రెడీగా అక్కడ ఒక శివలింగాన్ని స్థాపించాలని
ఆర్సీ మీద ఒక శివలింగం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు పిరమిడ్ కట్టుకుంటే కింద శివలింగాన్ని పెట్టుకోవచ్చా? మీరు ఆ శివలింగం పెట్టి ఏం చేస్తారు? పూజలు చేస్తారు. రోజు పూజ అభిషేకం చేస్తా ఉంటాం. అప్పుడు ఏమడగాలంటే దీనికి ఒక పద్ధతి ఉంది, అది మాకు తెలియక చెప్తాను. మీరు పిరమిడ్ ఎందుకు కడుతున్నారు? ధ్యానం కోసం కదా. ధ్యానం కోసం. మరి అలాంటప్పుడు పూజలు ఆ కాన్సెప్ట్ పెట్టకండి అందులో. ఇంతకుముందు ఆల్రెడీ ఆ శివలింగం పెట్టి ఆర్సీ కట్టి ఉంది. దేవాలయం గోపురం పిరమిడ్ షేప్ లో కట్టుకోవచ్చు మొదటి రూలు. పిరమిడ్ కట్టి దాని కింద శివలింగం పెట్టి పూజలు చేయకూడదు రెండో రూలు. మీకు ఇంకా అర్థం లేదు చెప్పనా? గురువుగారి దగ్గర ఒకటి వెళ్ళాడు. గురువుగారండి, నేను ప్రార్థన చేసేటప్పుడు సిగరెట్ తాగచ్చా అని అడిగాడు. అప్రాచుడా, నీచుడా, దుర్దుడా, ప్రార్థన చేసేటప్పుడు దేవుని పూజించేటప్పుడు సిగరెట్ తాగచ్చరా అన్నాడు. తప్పు, వెళ్ళు అన్నాడు. మళ్ళా వెళ్ళాడు ఆడి ఫ్రెండ్. అలా కాదరా, నేను అడుగుతాను చూడని ఈడెళ్ళాడు. ఈడెళ్ళి, గురువుగారండి సిగరెట్ తాగేటప్పుడు దేవుని స్మరించుకోవచ్చు అన్నాడు. మంచిగా స్మరించుకోవచ్చు నాయన అన్నాడు. నీకు ఇదే ఆన్సర్ నాయన, ఇలాంటి మమ్మల్ని అడక్కో. చాలా ఇరుకుని పెట్టడానికి వచ్చాడు ఈయన. ఒకటైతే నిజం, మీరు కాదు కదా నేను చెప్తా. మీ ఉద్దేశం పిరమిడ్ కట్టి ధ్యానం చెప్పాలి కదా. ఇంకా మీరు శివలింగం పెట్టడం, ప్రతిష్ఠ చేయడం, పూజల కార్యక్రమం తీసేయండి దయచేసి. మీకు అంతగా కావాలంటే పక్కన ఎక్కడన్నా కట్టి దానికి పెట్టుకోండి. ఈ రెండు మాత్రం కలపకండి, ఉప్పు నిప్పు కలపకూడదు. ఎందుకంటే మన ఫిలాసఫీ ఏంటంటే, పిరమిడ్ ధ్యానం యొక్క ఫిలాసఫీ ఏంటంటే, పూజలు అవసరం లేదు, తప్పు కాదు, మనకు అవసరం లేదు, ధ్యానానికి పూజలు అవసరం లేదు, అది అన్నమాట. సో అది వేరే టాపిక్. ఇప్పుడు మనం అటు వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అడగచ్చు. థ్యాంక్ యూ, మంచి ప్రశ్న అడిగారు. వారికి చెప్పలు కొడదాం, మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ ప్రశ్న తొందరగా రావాలి. అక్కడ తీసుకో. మన స్కెచ్ చేశారయ్యో వీళ్ళందరూ. ఎవరైనా చెప్పచ్చు ఇందులో. అడుగు. ఒక వ్యక్తి ఎన్రోల్మెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? సాధన ఎక్కువ చేయాలా, సేవ ఎక్కువ చేయాలా, స్వాధ్యాయం ఎక్కువ చేయాలా? మనం ఏం తెలుసుకుంటే తొందరగా ఎన్రోల్మెంట్ అవుతాం? ఎవరు చెప్పాలి? మీరు. నేను ఇందా చెప్పాను కదా, మేడం చెప్తారు. ఓకే, ఇక్కడ అంటే ఫ్రీ విల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మీ ఎన్లైటన్మెంట్ దారి అనేది మీ ఫ్రీ విల్ కదా. ఫ్రీ విల్లో ఏంటంటే స్వేచ్ఛ, స్వాతంత్రం ఈ రెండూ ఉన్నాయి. మనం స్వేచ్ఛగా ఏదైనా చేయాలి. పత్రిసారి ఎప్పుడు ఏం చెప్తారంటే, ఎన్లైటన్మెంట్కి ముందు ఎన్లైటన్మెంట్ తర్వాత ఎన్లైటన్మెంట్ అన్నారు. అంటే మనకి జ్ఞానము అనేది ఎప్పుడు వస్తుంది అనే దానికి ఏంటి ఆన్సరు అంటే, నేను ఆత్మని అని అర్థం చేసుకున్నాక నా ప్రయాణం ఎలా ఉంది అంటే నేను నిర్ణయించుకోవచ్చు. నేను ధ్యానం చేసి ఎన్లైటన్మెంట్ పొందాను, తర్వాత కూడా ధ్యానంలో ఉండి పొందొచ్చు, తర్వాత సేవ ద్వారా కూడా ఎన్లైటన్మెంట్ పొందొచ్చు. సేవ సహస్రార స్థితి అని పత్రిజీ చెప్పారు. దాని ద్వారా కూడా నేను ఎన్లైటన్మెంట్ పొందొచ్చు. ఎన్లైటన్మెంట్ పొందినాక ఇవన్నీ చేస్తూ కూడా కిందకి దిగజారిపోవడం అనేది నా నిర్ణయం బట్టి ఉంటుంది. అయితే నువ్వు నన్ను అడిగావు కాబట్టి నేను కూడా ఒక మాట చెప్తా. మళ్ళా నేను చెప్పలేదు అంటాడు కిందకి వెళ్ళాక. సేవ చేయాలా, ధ్యానం చేయాలా, ప్రచారం చేయాలా, అది చేయాలి, ఇది చేయాలి అన్నావు కదా. దేనికి? ఎన్లైటన్మెంట్ అవ్వడానికి. ఏం చేయకుండా ఉంటే చాలా అయిపోతారు. ఆయన ఏది ఎక్కువ చేయాలని అడుగుతున్నారు, ఏది ఎక్కువ చేయకూడదు. అది అతి సర్వత్రా 24 గంటలు ధ్యానం చేయకూడదు, 24 గంటలు పుస్తకాలు చదువుతూ కూర్చోకూడదు, 24 గంటలు సేవ చేయకూడదు. సో ప్రతిదీ మధ్య మార్గమే, ప్రతిదీ మధ్య మార్గం. మనం మూల సూత్రం మధ్య మార్గం. తర్వాత ఎన్లైటన్మెంట్ రావాలి, ఓకే. అసలు ఎన్లైటన్మెంట్ అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ముందు థియరీ తెలుసుకోవాలి. మనం వశిష్ఠ గౌతమికి రావాలి. వశిష్ఠ గౌతమి రావాలంటే వశిష్ఠ గౌతమి అడ్రస్ ఉండాలి కదా. నీ దగ్గర వశిష్ఠ గౌతమి అడ్రస్ లేదనుకోండి, నువ్వు ఎలా పోతావు వశిష్ఠ గౌతమికి? ఎప్పటికీ పోలేవు నువ్వు. ఈ వశిష్ఠ గౌతమి చుట్టూ తిరుగుతావు గానుగెద్దులాగా, కానీ వశిష్ఠ గౌతమి మాత్రం పోలేవు. ఎందుకు? నీ దగ్గర అడ్రస్ లేదు. అలాగే ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి అసలు అన్న ఆ థియరీ మనకు తెలియాలి. ఏమిటి ఎన్లైటన్మెంట్ అంటే? మనస్సు లేని స్థితి, శూన్య స్థితే ఎన్లైటన్మెంట్. అది ఫస్ట్ అవగాహన తెచ్చుకుని తర్వాత సాధన మొదలెట్టాలి. మీరు కూడా దాని గురించి చెప్తారు. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం వెంకట గారు, ఒక్క నిమిషం. అసలు మనం ఈ టాపిక్ కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నాకు ఒక సీనియర్ మాస్టర్ చెప్పారు, ఉందా లేదా అనేది కదా గొడవ, కర్మ ఉందా లేదనేది కదా. అసలు ఈ భూమి మీద ఒకప్పుడు కర్మ సిద్ధాంతం లేదు, తెలుసా? భూమి మీద ఒకప్పుడు లేదు, కేవలం దివ్యత్వం మాత్రమే ఉంది. ఇది ఎలా పుట్టిందో తెలుసా? అసలు ఇందా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎన్లైట్మెంట్ అయిపోవాలంటున్నారు, ముందు తెలియాలి కదా.
సూరారెడ్డి గారు ఇట్రండి. ఈ సూరారెడ్డి గారు ఒకప్పుడు వచ్చేవాళ్ళం, ఇద్దరం ఫ్రెండ్స్గా వచ్చాం భూమి మీదకి. ఒక పార్కుకి వెళ్తారు కదా పిల్లలు, వెళ్ళి ఆడుకుని వెళ్ళిపోతాం, అంతేనా కదా, అక్కడే రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. కానీ ఈ మనిషికి ఒక బుద్ధి పుట్టింది, ఈ మనిషి నా సొంతం అయిపోవాలి అని. అప్పుడు మొదలుపెట్టారు కర్మ సిద్ధాంతం. ముందు అది తెలుసుకోండి. ఈ స్వార్థ బుద్ధి, ఈ మనిషి నా సొంతం అయిపోవాలి, ఈ మనిషి నా కంట్రోల్లో ఉండాలి, ఈ భూమి అంతా నాకు ఉండాలి అన్న దగ్గర కర్మ సిద్ధాంతం మొదలైంది. ముందు అది అర్థం చేసుకుంటే మిగిలిన కథ అంతా అర్థం అవుతుంది. ఒకప్పుడు లేదు. ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని పత్రి గారు మిమ్మల్ని దివ్యత్వంలోకి తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నారు. ఎవరు ఎంత దివ్యత్వంతో ఉంటే అంత బయటకు వచ్చేస్తాము, అది తెలుసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఆయన చెప్పింది కరెక్ట్. ఒకప్పుడు కర్మ సిద్ధాంతం లేదు, తర్వాత వచ్చింది కదా. ఇప్పుడు కూడా కర్మ సిద్ధాంతం లేదు. ఆ విషయం చెప్పనా? ఎలాగ చెప్తాను. శైశవాత్మ భూమి మీదకి వచ్చింది, దానికి కర్మ అనేది లేదు. ఏ మేడం? బేసిక్ 1వ తరగతి పిల్లలోడికి హోంవర్క్ లేనట్టే కర్మ లేదు. కానీ ఆత్మ హాయిగా జీవించి పైకి వెళ్ళిపోతే ఏ కర్మ ఉండదు. కానీ మన శేఖర్ చెప్పినట్టుగా ఇంకొక దానిలో ఏలు పెట్టినప్పుడు కర్మ ఎంటర్ అయిపోతుంది. శైశవాత్మకి ఇప్పటికి కూడా కర్మ లేదు. అందుకే మీరు బాగా మర్డర్లు చేసేవాడు, దొంగ వెధవ హాయిగా ఉంటాడు. మీరు గమనించండి. మంచి పుణ్యాత్ముడు, పుణ్యపురుషుడేమో బాధలో క్యాన్సర్లు అనుభవిస్తుంటాడు. మీరు అర్థం చేసుకోవాలన్నమాట వీడిని చూసి. ఓహో, వీడికి ముందుంది ముసళ్ళ పండుగ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అని. ఓకే, వీడికి ఆయన సీనియర్ సోల్ కాబట్టి ఆల్రెడీ పడుతున్నాడు. ఎనీవే, చాలా చక్కటి సందేశం తీసుకుని ఆఖరిగా పత్రిజీ ఫిలిమ్స్ది. ఎస్ అండి, నిన్న మనం పత్రిజీ ఫిలిమ్స్ ప్రోమో వేసినప్పుడు చాలా మంది స్పందించి ముందుకొచ్చి చాలా మంది సపోర్ట్ చేశారు. అందరికి కూడా థ్యాంక్ యూ. సో వాళ్ళందరికీ కూడా పత్రిజీ పెయింటింగ్ మనం అక్కడ పిఎంసి స్టాల్లో ఇస్తున్నాము. మార్నింగ్ నుంచి చాలా మంది పెయింటింగ్ తీసుకున్నారు. అయితే వాళ్ళందరికీ చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ పెయింటింగ్ చివర్లో కింద పత్రిజీ ఫిలిమ్స్కి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే కింద ఫోన్ నెంబరు, అకౌంట్ డీటెయిల్స్, స్కానరు ఉంది. సో దీన్ని మీరందరూ ఉపయోగించుకొని సపోర్ట్ చేయాలి అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి చాలా మంది ఈ పెయింటింగ్ తీసుకెళ్లారు, బట్ వాళ్ళందరికీ చెప్పలేకపోయాం. అందుకని సభాముఖంగా చెప్తున్నాను, ఈ పెయింటింగ్ కింద పత్రిజీ ఫిలింకి సంబంధించిన ఫోన్ నెంబర్, అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఆ ఫోన్ నెంబర్ ద్వారా చేయొచ్చు. థ్యాంక్ యూ. ఈ జ్ఞాన సభకి గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. ఫ్రీ విల్ అంటే స్వయిచ్ఛ, మన నిర్ణయమే. కాబట్టి ఆ కర్మ బాధ్యత కూడా వహించాల్సింది మనమే అనేటువంటి విషయాన్ని ఈ జ్ఞాన సభ ద్వారా మనం ఎంతో అద్భుతమైన రీతిలో తెలుసుకున్నాము. ప్రాక్టికల్ వేగా మన నుండి ప్రశ్నలు తీసుకొని వాటికి సమాధానాలు కూడా చెప్పారు. సో చంద్రశేఖర్ గారికి, డిఎన్ఏ స్వర్ణలత గారికి, వంశీకిరణ్ గారికి, వెంకట్ గారికి మరియు శ్రీనివాస్ గారికి గట్టిగా చప్పట్లతో. మరి ఒక గొప్ప జ్ఞాన మదనం జరిగితేనే అందులోంచి జ్ఞానం, సరైన జ్ఞానం అనేది బయటకు వస్తుంది. అందుకే పత్రి సార్ మనల్ని ఎప్పుడు కూడా స్వేచ్ఛ అనేది ఇచ్చేశారు. ఏ సొసైటీ నుంచి అయినా బుక్స్ తీసుకోవడము, బుక్స్ చదవడము, ఏదైనా సరే మనకు స్వేచ్ఛ ఇచ్చారు. ఎందుకంటే ఆ జ్ఞాన మదనం అనేది జరగాలి, అందులోంచే జ్ఞానం జరగాలి. మరి ఈ రోజు జరిగిన గొప్ప జ్ఞాన మదనానికి, జ్ఞాన సదస్సుకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం.